నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ 5, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు చూద్దాము. ఈరోజు గ్రహస్థితి సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు మీనరాశిలో ప్రవేశం చేస్తున్నాడు. అష్టమ శనితో సంయోగంలో ఉన్నాడు. కుజుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులో వక్ర ప్రభావంతో కొనసాగుతున్నాడు. గురువు మిథునంలోను, శుక్రుడు కన్యలోను, శని భగవానుడు మీనంలో రాహువుకి సమీపంలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి వాతావరణము ఈ రాశుల మీద పడే అవకాశం కనబడుతోంది. అయితే రాహువు కూడా మీనంలోనే సంచారం చేస్తూ కేతు కన్యలో సంచారం చేస్తున్నాడు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని ప్రభావం చేత కొంత నిదానంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే పనులు కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి, సక్సెస్ఫుల్ గానే ఉండబోతోంది. స్నేహితుల ద్వారా మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా కొంత ముందుకు అడుగు వేస్తారు. అంటే గతంలో కన్నా ముందుకు ఎక్కువ ధనంతో ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో చిన్న చిన్న సంతోషాలు ఏర్పడతాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక మీరు ఈ రోజు ఓపిక్గా ఉండేందుకు ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడి యొక్క అష్టోత్తరాన్ని కానీ, స్వామివారి నామాన్ని కానీ జపిస్తూ ఉండే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు నలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారం శనివారము. ఈ రోజు అదృష్ట శాతము 70% కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల మీలో కొంత ఒత్తిడి, మానసిక అలజడి, మానసిక అశాంతి కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి, నష్టాలు గోచరిస్తున్నాయి. పనిలో ఆలస్యము, కుటుంబంలో అశాంతి, వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజు పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఆధ్యాత్మికంగా కొంత మంచిగా ఉండేందుకు ప్రయత్నం చేసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక ఓపికతో ఉండే ప్రయత్నం చేయడంతో పాటు ఈ రోజు అంటే రాత్రి సమయం కానీ, సాయంత్రం సమయంలో కానీ ఒక మంచి వార్త వినేందుకు అవకాశాలు ఉన్నాయి. పరిహారంగా మీరు దత్తాత్రేయ స్వామి వారి ప్రార్థన చేయడం కానీ, ఆలయ దర్శనం కానీ చేసుకోవచ్చు. అయితే అదృష్ట శాతం 61% గాను, కలిసి వచ్చే రంగు సిల్వర్ రంగు, కలిసి వచ్చే నెంబరు 11, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్ర ప్రభావము బలంగా ఉండడం వల్ల మీ పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ఈ రోజు చేపట్టిన పనులన్నీ సక్సెస్ఫుల్ గా అయిపోతాయి. అయితే స్నేహితుల నుండి సహాయం మీకు అందుబాటులోకి వస్తుంది. ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు విశేషమైన రోజు ఈ రోజు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, వ్యాపారాన్ని విస్తరించుకోవాలన్నా ఈ రోజు తక్షణమే చేసుకోండి. చాలా చక్కగా ఉండబోతోంది. అయితే కుటుంబంలో చిన్న శుభ సందేశం మీకు అందుబాటులోకి వస్తుంది. ధైర్యం పెరుగుతుంది. ఏ నిర్ణయాలు తీసుకున్నా చక్కగా ఈ రోజు తీసేసుకోవచ్చు. అయితే మీకు సూచన ఏంటంటే కనుక మీ ప్లాన్లను ఏవైనా మీరు ప్లాన్ వేసుకున్నట్టయితే ఈ రోజు అమలుపరిచే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా పసుపు కుంకుమతో దేవి ఆరాధన చేసుకోండి. అదృష్ట శాతం 89, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే నెంబర్ 1, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.